హలో అండి, అందరికి వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం ఇంట్లో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే శనగపప్పు వడలు తయారు చేసుకుందాం. బయట సూపర్ క్రంచీగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ వడలు చూస్తేనే తినాలనిపిస్తుంది. ఈవినింగ్ స్నాక్ కి టీతో కలిపితే అయితే సూపర్ కాంబినేషన్. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన టేస్టీ శనగపప్పు వడలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలండి. సో ఇందులోనే 250 గ్రామ్స్ వరకు అయితే శనగపప్పు తీసుకున్నాను. ఇక శనగపప్పునైతే అయితే 2-3 టైమ్స్ వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. సో చూస్తున్నారు కదా, 2-3 టైమ్స్ కడిగిన తర్వాత ఇందులో వాటర్ అయితే వేసుకొని ఒక 2 అవర్స్ 3 అవర్స్ వరకు అయితే అలాగే పెట్టేయాలి. ఆఫ్టర్ 3 అవర్స్ అయితే మొత్తం మెత్తగా అవుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా మెత్తగా అయితే అయ్యింది. మనకు కావాలంటే 4 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీన్ని అయితే మనం మిక్సీ చేసుకుందాం. ఈ పప్పుల నుంచి కొద్దిగా అయితే నేను పక్కన తీసుకుంటున్నానండి. ఇంకా మిగిలింది అయితే మొత్తం మిక్సీ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మిక్సీ అయితే చేసేసుకున్నాను. ఇది కూడా మనం కొద్దిగా కచ్చపక్కగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇక దీన్ని అయితే ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాము. మిక్సీ చేసుకున్న పిండి అయితే ఇక దీంట్లోనే నేను మిగిలిచ్చాను అన్నాను కదా, ఇదే. సో చూస్తున్నారు కదా, ఇదైతే వేసేసుకోవాలి. ఇలాగ వేసుకోవడం వల్ల మనకి డీప్ ఫ్రై అయిన తర్వాత క్రంచీనెస్ అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇందులోనే కాస్త ఉప్పు, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం, కొద్దిగా పసుపు, అలాగే కొత్తిమీర, ఇలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుంది, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇంకా ధనియాల వల్ల అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా వడలు అనగానే ధనియాలు అయితే మ్యాండేటరీ అండి, మీరైతే స్కిప్ చేయకండి. ఇక ఇందులోనే బియ్యం పిండి కూడా వేసుకోవాలి తగినంత. ఇంకా శనగ పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి అండ్ శనగ పిండి అనేది మనకి ఇంకా క్రిస్పీనెస్ ఇస్తుంది అండ్ పిండి అనేది గట్టి పడడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక దీన్ని అయితే కలిపేసుకోవాలండి. ఇలాగ మొత్తం చేతితోనైతే కలిపేసుకోవాలి. సో పిండి కన్సిస్టెన్సీ అనేది నార్మల్ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి. వడలు అంటున్నాను కదా, సో నార్మల్ వడలు లాగా చేసుకోవడానికి అయితే కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం కలిపేసుకొని కావాలంటే ఒక 1/2 అవర్ వరకు పక్కన కూడా పెట్టేయచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇందులో పిండి కాస్త తక్కువైంది అంటే మనం కాస్త బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో వంట సోడా కూడా వేసుకోవచ్చు అండి, కాస్త క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే స్కిప్ చేసుకున్నాను. ఇందులో ఇంకా చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా కాస్త చపాతీ లాగా వచ్చేటట్టు చేసుకోవాలి. సో ఇదైతే వచ్చేసింది. వడలు ఇలాగే చేసుకోవాలండి. ఇక పిండిని అయితే పక్కన పెట్టేద్దాం. ముందుగా అయితే ఒక బాణీ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలండి, డీప్ ఫ్రై కోసం అని. ఇక వడల్లాగా అయితే చేసుకుందాం. ముందుగా అయితే ఒక చేతిలో వాటర్ తీసుకొని దాని తర్వాత పిండిని అయితే ఇలాగ కాస్త చిన్నగా చపాతీ లాగా చేసేసుకోవాలండి. వడల్లాగా ఇలాగా చేసుకొని ఇంకొక చేతిలో అయితే షిఫ్ట్ చేసుకొని ఇంకా మనం డీప్ ఫ్రైకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఇంకో చేతిలో. ఇన్ కేస్ మనం వాటర్ తీసుకోకపోతే పిండి మొత్తం చేతికి అంటుకుంటుంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే వేసేసుకోండి. ఇలాగా వేసుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇది డీప్ ఫ్రై అయితే ఇక 2 సైడ్స్ అయితే ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇది మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కాస్త గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. ఇక దీన్ని అయితే మనం 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో ఒక 2 టైమ్స్ అలా తిప్పేస్తే చాలు. సో ఇక ఇదైతే వచ్చేసింది. చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది కదా, ఇంకా మనం అయితే తీసేద్దాము. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ మనము పప్పు అలాగే వేసాం కదా, చూడండి కనిపిస్తుంది. ఇంకా ధనియాలు కూడా చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఇంకా చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.